హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా చిన్నోడికి పుట్టు వెంట్రుకలైతే ఇప్పిస్తున్నాము పుట్ట దగ్గరండి. మేము ఎప్పుడు కూడా పుట్టు వెంట్రుకలు ఫస్ట్ అయితే ఎప్పుడు పుట్ట దగ్గరే ఇస్తాము. మా పెద్దదానికి కూడా పుట్ట దగ్గరే ఇచ్చామన్నమాట. ఇప్పుడు చిన్నదానికి కూడా అక్కడే ఇస్తున్నాము. మార్నింగే లేచి ప్రసాదాలైతే తయారు చేసుకొని పుట్ట దగ్గరికైతే వెళ్ళిపోయాము. మా అత్తయ్య అయితే నల్ల నువ్వులు సిమ్మిడైతే చేసింది. దేవుడికైతే నల్ల నువ్వులతో సిమ్మిడే ఇష్టం కదా! సో, పూజించేసుకున్నాక మా వారైతే చిన్నదాన్ని ఎత్తుకొని పాలు, గుడ్లు అయితే వేసేసారు పుట్టలోని. తర్వాత అయితే పెద్దదాన్ని నేను ఏయించేసి తర్వాత నేను కూడా పుట్టలో పాలైతే వేసేసాను. ఇలా వేస్తుంటే నాగుల చవితి గుర్తుకొస్తుంది. చూసారు కదా! నేను కూడా పుట్టలో పాలు వేసుకున్న తర్వాత మా అత్తయ్య కూడా వేసేసారు. మా అత్తయ్య కూడా వేసిన తర్వాత మొత్తం దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాపకైతే పుట్టు వెంట్రుకలు తీయించడానికి స్టార్ట్ అయ్యాము. జస్ట్ కూర్చోబెట్టామో లేదో ఏడుపు స్టార్ట్ చేసింది. ఫస్ట్‌లోనే స్టార్ట్ చేస్తే భయపడ్డాను. ఎక్కడ ఏడుస్తుందో, ఎక్కడ పేచీ పెట్టేస్తుందా అని. అంటే యశ్విత కూడా ఇక్కడే కదా! ఎంత పేచీ పెట్టిందంటే అస్సలు తీయించుకునేది కాదు. కానీ యోక్షిత బాగానే కోఆపరేట్ చేసింది. పర్వాలేదు. యశ్విత మీదైతే యోక్షిత బాగానే తీయించుకున్నది. మరి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూసేయండి. బాయ్ బాయ్.